గతేడాది తమిళంలో ఘన విజయం సాధించిన విడుదల తెలుగులో కూడా ఓ మోస్తరుగా ఆడిందని చెప్పాలి భయ్య. సో ఇప్పుడు దానికి ప్రీక్వెల్గా తెరకెక్కిన సినిమా విడుదల 2. విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో వెట్రిమారన్ రూపొందించిన ఈ చిత్రం ఈ రోజే ఆడియన్స్ ముందుకు వచ్చింది భయ్య. అయితే ఈ మూవీ ఆడియన్స్ను ఏ మేరకు మెప్పించిందో ఈ వీడియోలో అయితే చూద్దాం భయ్య. సో వీడియోలోకి వెళ్లే ముందు వీడియోకి ఒక లైక్ వేసుకొని కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్య. ఇక కథ విషయానికి వస్తే ఎన్నో ఏళ్ల నుంచి పోలీసు వ్యవస్థను ముప్పతిప్పలు పెడుతున్న నక్సలైట్ నాయకుడు పెరుమాళ్ అలియాస్ మాస్టర్ విజయ్ సేతుపతి చివరికి ఓ ఆపరేషన్లో పోలీసుకి చిక్కుతాడు భయ్య. అయితే ఈ ఆపరేషన్లో సాధారణ కానిస్టేబుల్ అయిన కుమారేషన్ సూరి కీలక పాత్రలో పోషించాడు అని చెప్పాలి. అయితే మాస్టర్ను పోలీసుల చెర నుంచి బయటకు తీసుకురావడానికి అతని టీం సభ్యులు ప్రణాళిక రచిస్తారు భయ్య. అదే సమయంలో అధికార వర్గాల్లో మాస్టర్ను కోర్టులో ప్రొడ్యూస్ చేయాలని కొందరు ప్రయత్నిస్తుంటే ఎన్కౌంటర్ చేయడానికి మరోవైపు రంగం సిద్ధం చేస్తారు. ఇదంతా ఓవైపు నడుస్తుంటే అసలు ఈ పెరుమాళ్ ఎవరు, తన నేపథ్యం ఏమిటి, అతను మాస్టర్గా ఎందుకు మారాడు, నక్సలైట్ నాయకుడిగా ఎలా ఎదిగాడు, అయితే ఈ నేపథ్యంలో మరోవైపు ఈ కథ నడుస్తుంది. ఆ కథ ఏంటి, చివరికి మాస్టర్ వ్యవహారం ఏ కంచికి చేరింది అన్నది ఈ చిత్రం భయ్య. ఇక నటీనటుల విషయానికి వస్తే వెట్రిమారన్ సినిమాలంటేనే అద్భుతమైన పర్ఫార్మెన్స్ చూడొచ్చు భయ్య. ఇక విజయ్ సేతుపతి లాంటి గొప్ప నటుడు తన సినిమాలో నటిస్తే ఇంకా చెప్పేదేముంది. ఎక్కడా కూడా రవంతా అతి చేయకుండా పాత్రకు తగ్గట్లుగా అద్భుతంగా నటించాడు విజయ్ సేతుపతి. నటిస్తున్నట్లు అనిపించకుండా పాత్రకు తగ్గట్లుగా బిహేవ్ చేయడంలోనే తన ప్రత్యేకత తెలుస్తుంది భయ్య. అండ్ అదేవిధంగా మంజు వారియర్ కూడా గొప్పగా నటించింది. ఈ సినిమాలో బెస్ట్ క్యారెక్టర్ తనది. సూరి మరోసారి మెప్పించాడని చెప్పాలి. అండ్ అదేవిధంగా ఇంటెన్స్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. రాఘవేందర్ పాత్రలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పోలీస్ ఆఫీసర్ పాత్రలో చేసిన నటుడు పార్ట్ 1లో మాదిరే అదరగొట్టేశాడని చెప్పాలి. అముదన్ పాత్రలో చేసిన నటుడు కూడా బాగానే నటించాడు భయ్య. ఇక కిషోర్, గౌతమ్ మీనన్ మిగతా నటులంతా కూడా బాగా పర్ఫామ్ చేశారు. చూశారు కదా ఫ్రెండ్స్ ఈ రోజు టాపిక్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, ఎలా ఉందో కామెంట్ పెట్టండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు భయ్య.